ఎక్కడ సార్ మీ ఫ్రెండ్? 2 రోజుల నుంచి మీరు ఒక్కరే వస్తున్నారేంటి? తను ఇంక నన్ను మళ్ళీ కలవదేమో. వాళ్ళ అమ్మ నాన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చుంటారు. అయినా అసలు మేమిద్దరం కలిసి చేసిన తప్పేంటి? హలో, అర్జెంట్ గా నువ్వు స్పైస్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ కి రా. ఎక్కడ? స్పైస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడే వస్తున్నా. యూఎస్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. ఓహ్ దట్స్ గుడ్. ప్రజెంట్ చేసే జాబ్ కన్నా మంచి ఆపర్చునిటీ. నీకు ఇష్టమైతే వెళ్దామని అనుకుంటున్నాను. హాయ్. హాయ్. తను శ్రీకర్. నన్ను ఇతనికిచ్చి పెళ్లి చేయాలని మా అమ్మ నాన్న అనుకుంటున్నారు. హాయ్ చరణ్, నీ గురించి చాలా చెప్పింతాను. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అట్టుగా. ఫ్రెండ్సా? మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చరణేడి వెళ్ళిపోయాడు. మన మ్యారేజ్ లైఫ్ బాగుండాలని నీ గురించి తను నాకు 10 కమాండ్మెంట్స్ పాస్ చేసి వెళ్ళాడు. 10 కమాండ్మెంట్సా? అవును, నాకు అన్నీ గుర్తున్నాయి. నువ్వు కూర్చో చెప్తాను. మనకి కోక్ తాగే అలవాటు ఉంటే మానేసి తన కోసం కాఫీ మాత్రమే తాగాలి. ఆమె ఎంత తాగినా వాగినా మనం చచ్చినట్టు భరించాలి. తాగి పడిపోతే మోసుకెళ్ళాలి, కక్కితే తుడవాలి, రక్కితే భరించాలి. మనం వేసుకునే చెప్పులతో పాటు ఇంకో జత కూడా మనం బ్యాగ్లో ఉంచుకోవాలి. లేదంటే తన చెప్పులు మనం వేసుకుని తిరగాల్సి ఉంటుంది. తన ఆడమన్న అడ్డమైన ఆట ఆడాలి, ఆడి చావు దెబ్బలు తినాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళే అలవాటు ఉన్నా లేకపోయినా చచ్చినట్టు అలవాటు చేసుకోవాలి. నువ్వెంత బిజీలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ఆమె చెప్పిన టైంకి పరిగెత్తుకుంటూ రావాలి. ఆమెకు రకరకాల పార్టీలు, కోరికలు తీర్చాలి. కాబట్టి డబ్బు ఎప్పుడూ దగ్గరించుకోవాలి. కనీసం మెళ్ళలో చైన్ కానీ వేలుకు ఉంగరం కానీ ఉండాలి. ఎప్పుడు మనల్ని నీళ్ళలోకి తోస్తున్నాం మనకే తెలియదు. కాబట్టి ఈత నేర్చుకుని జీవితంలో గండం గట్టెక్కినట్టే. తను చెప్పే అడ్డమైన కథలు ఎంత చేదుగా ఉన్నా పుల్లారెడ్డి స్వీట్లా చాలా తీయగా బాగున్నాయని పొగడాలి. ఆమె రైట్ లెఫ్ట్ అన్నా, లెఫ్ట్ రైట్ అన్నా మనం రైటే అనాలి. టోటల్గా ఆమెను భరించాలంటే భూగోళాన్ని మోస్తున్న భూదేవికి ఉన్నంత ఎనర్జీ మనకు ఉండాలి. ఒక్కోసారి బాగా అర్థమైన అమ్మాయిలు అనిపిస్తుంది, ఒక్కోసారి అర్థం కాని అమ్మాయిలు అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది మా ఇద్దరి మధ్య? ఇది స్నేహమా, ప్రేమ, మరేదైనా? అతన్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? రేపు మాట్లాడదాం. అసలు మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాకు తెలియాలి. రేపు మాట్లాడుకుందాం. ప్లీజ్ శివాని, నాకు ఇప్పుడే తెలియాలి.
నేను డాడీ వస్తున్నా. అసలు నా గురించి నీ ఫీలింగ్స్ ఏంటో అన్నీ ఒక లెటర్లో రాసి తీసుకురా. నీ గురించి నేను కూడా ఒక లెటర్ రాసుకొస్తాను. రేపు కలుద్దాం. గుడ్ నైట్. ఓ ప్రియతమా నా ప్రాణమా ఏ పేరుతో నిన్ను పిలువను నా గుండెలో అనుభూతిని ఏ భాషలో నే రాయను ఏ జన్మ వరమో నీ పరిచయం నా హృదయమే నీ దేవాలయం ఇది కలయో మరి నిజమో ఒక తెలిసి తెలియని తీయని అనుభవము తొలి వలపే నాలో రేపిన కలవరము ఓ ప్రియతమా నా ప్రాణమా ఏ పేరుతో నిన్ను పిలువను ఉప్పెనై వచ్చావు నా చెంతకి ఊపిరిని పోసావు నా ఊహకి అల్లరే నేర్పావు నా ఆశకి పల్లవిని మార్చావు నా పాటకి చేదు ఎంత తీపు తెలిపావు ఓ చెలి మండు టెండలో నా దాగున్నది ఏదో చలి నిన్ను నిన్నుగాని బలచాను కోమలి స్వీకరించలేవాను రాగాల ప్రేమాంజలి విధివశము పరవశము కలగనడం నాకే నేర్పిన నెరజాణ అణువణువు నీదే కనవే నాలోనా ఓ ప్రియతమా నా ప్రాణమా ఏ పేరుతో నిన్ను పిలువను జాబిలిని ప్రేమించా నీ మోమని మెరుపులను ప్రేమించా నీ కులుకని చీకటిని బంధించా నీ కురులని కలువలను చుంబించా నీ కనులని రేకువంటి ప్రేమ నిన్ను చూడవచ్చని రేయి పైన ప్రేమ నీ స్వప్నాలు రావచ్చని నీవు లేక నేను మరి లేనని గుండె గొంతు చేసి లోకానికి చెప్పని తొలి ప్రణయం ఒక ప్రళయం మది గదిలో రేగే అల్లరి ఆరాటం నిన్ను గెలిచే వరకు ఆగని పోరాటం ఓ ప్రియతమా